సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో 500కే గ్యాస్ సిలిండర్ను అందించనున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా కొస్గిలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. 6 ఎన్నికల హామీల్లో 2ంటిని ఇప్పటికే అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్, కలవకుర్తి, ఎస్ఎల్బీ, దేవాదల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకుని అసంపూర్తిగా వదిలేశారన్నారు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో 27,000 కోట్లు ఖర్చు చేసినా 1 ఎకరాకు నీరు పారలేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించకపోతున్నా చూస్తూ ఉండిపోయారని దుయ్యబట్టారు. మిత్రులారా, ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి వినిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీకి కూడా వినిపించాలి కొడంగల్ గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్!